తాజా అంశాన్ని చూస్తున్నాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కొండా మురళి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర నాయుడు తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, వరంగల్ కాంగ్రెస్ నేతల అత్యవసర సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఆయన తీవ్ర స్థాయిలో పరోక్షంగా కూడా విమర్శలు చేశారు. దీని మీద నేతలంతా కూడా బాగుమంటున్నారు. ఈ విషయం మీద చర్చించేందుకు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఇందులో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తదితరులంతా కూడా వచ్చారు. ఈ ఏదైతే కొండా మురళి చేసిన వ్యాఖ్యల మీద వీళ్ళంతా కూడా చర్చిస్తున్నారు. మేయర్ గుండు సుధారాణి, అలాగే ఇతర నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా పరకాల్లో మళ్ళీ కొండ సుస్మిత వస్తుందని, నెలకి వారం రోజులు అక్కడే ఉంటుందని వ్యాఖ్యానించడం, అలాగే వచ్చి తనని కాళ్ళు పట్టుకుంటున్నారని చెప్పడం, అలాగే కడియం శ్రీహరి మీద కూడా విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా ఈ వ్యాఖ్యల మీద బగ్గుమంటున్నారు. ఏదైతే కొండ ఇచ్చిన వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒక చెక్ పెట్టాలని చెప్పేసి వాళ్ళంతా కూడా సమాలోచనలు చెప్తున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా ఇక్కడ హన్మకొండలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గతంలో కొండా సురేఖ, కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీకి జరుగుతున్నట్టున్న నష్టం, ఆ తర్వాత ఇప్పటికి కూడా ఇంకా చెక్ పెట్టకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా చర్చించి ఒక సమగ్రంగా ఒక నిర్ణయం తీసుకొని అధిష్టానానికి తెలియజేయాలని ఆ ఉద్దేశంతో వీరంతా కూడా సమావేశమయ్యారు. సమావేశం ప్రస్తుతం జరుగుతోంది. ఈ సమావేశం తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా తెలియనుంది. అయితే వీరంతా కూడా ఎమ్మెల్యేంతా కలిసి ముందుగా ముఖ్యమంత్రిని, అలాగే పిసిసి అధ్యక్షుని కూడా కలిసి ఈ వ్యాఖ్యల గురించి ఇకపైన చెక్ పెట్టాలని, ఇలాంటి వ్యాఖ్యలు పెట్టాలని చెప్పి వీరంతా కూడా కోరనున్నట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు రవిచంద్ర.